స్తోత్రమునైనా స్తోత్రమునైనా ఏక మధ్యాహ్న కాల సమయంలో జరిపించబడుతున్నటువంటి ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా అయా ప్రభావైనా మేము మేలు పొందుకున్నదాకా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అధికమైనటువంటి శక్తిని, అధికమైనటువంటి బలాన్ని, అధికమైనటువంటి దీవెనల చేత మేము నింపబడము దాకా అని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దయగలిగిన యేసయ్యా కృపతో నింపండి, కృపతో నింపండి ప్రభాని. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించుదా మీ యొక్క మేలును తెలుసు ప్రభా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నాతో మాట్లాడేయాలి. ప్రభుని వేడుకుందాం, ప్రభుని వేడుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నాతో మాట్లాడే ప్రభువా, నీవే మాట్లాడు నాతో. అదరు చూపి నీవే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే, నీ దర్శనమే నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడునయ్యా. నాతో మాట్లాడు, నీవే మాట్లాడునయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడునయ్యా. ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి, ఒకరు ప్రార్థన చేస్తారు.